ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు అసెంబ్లీ సాక్షిగా. అది కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సీనియర్ కాబట్టి ఆయనకది సాధ్యమైంది. ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు అనేది. అందుకే ఖచ్చితంగా మరో 15 ఏళ్ల పాటు ఈ బంధం ఇలాగే ఉంటుంది. 15 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుంది. మా మధ్య ఎలాంటి వివాదాలున్నా, ఎలాంటి అంతర్గతంగా కింద మీద పడినా, ఏం చేసినా సరే మేము మాత్రం విడిపోయే సమస్య లేదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఒక రకంగా జన సైనికులకు కూడా ఇంక మనం కలిసి ఉండాల్సిందే, కలిసి ఎళ్ళాల్సిందే. మీరు ఆ దారిలో ప్రయాణించాలి అనుకుంటే మాతో ఉండండి, లేతే మీ ఇష్టం అనేది ఒక క్లారిటీ ఇచ్చేశారు. అంటే అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏంటనేది మరొకసారి బల్లగుద్ది మరీ చెప్పారు. అదే నేపథ్యంలో సింగిల్‌గా అంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని కాదనో, లేదంటే టీడీపీని దాటుకొని వెళ్ళడం అనేది ఆ రకంగా పార్టీ నడపడం సాధ్యం కాదు అనేది ఆయనకి అర్థమైంది ఇన్నాళ్లలో అనే విషయం అర్థమయ్యేలా చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన గనక బయటకొస్తే కూటమి నుంచి సింగిల్‌గా ఆయన పార్టీని రన్ చేయాలి. తెలుగుదేశం పార్టీ మీదే యుద్ధానికి సిద్ధం కావాలి. ఆ పరిస్థితిలో మనం లేము. మనం ఇలా ఉండాల్సిందే అనేదైతే ఒక పక్క క్లారిటీతో అయితే ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక భవిష్యత్తులో అంటే ఇంక 15 ఏళ్ళు అన్నారు ఆయన లెక్క. ఇంకా 15 ఏళ్ల పాటు అంటే ఇంకా 3 టర్మ్స్ ఇంకా కూటమితోనే ఉంటాను. కూటమికి సపోర్ట్ చేస్తాను అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అది క్లియర్ కట్‌గా ఉన్నారు. ఇక నుంచి జన సైనికులు గ్రౌండ్ లెవెల్‌లో టీడీపీ వాళ్ళతో కలిసి ఉండాలి. కలిసిమెలిసి సాగాలి. ఎలాంటి అంతర్గత యుద్ధాలైతే పెట్టుకోకూడదు.